తుంగతుర్తి మండల కేంద్రంలోని ఇంద్రానగర్ గ్రామంలో రైతులకు వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి ఎం రాజ్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి ఎం పున్నం చందర్ పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం కారణంగా తగినంత వర్షపాతం లేకపోవడంతో అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని రైతులకు సూచించారు. కంది, పెసర, మినుము వంటి పప్పు ధాన్యాలు, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆముదం వంటి నూనె గింజల పంటలు, అలాగే జొన్న, సజ్జ, రాగి వంటి చిరుధాన్యాలు, కూరగాయల పంటలను సాగు చేయడం ద్వారా మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉందని వివరించారు. జూలై నెలాఖరు వరకు కంది, పెసర, మినుము, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆముదం వంటి పంటలను పట్టుకోవచ్చని, తక్కువ కాలపరిమితి గల వేరుశనగ రకాలను ఆగస్టు 15 వరకు సాగు చేయవచ్చని తెలిపారు. సజ్జ, రాగి వంటి చిరుధాన్యాల సాగును కూడా ఆగస్టు నెలలో చేపట్టవచ్చని రైతులకు సూచించారు. గ్రామ సర్పంచ్ అంబాల రాజ్ కుమార్ తో పాటు గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకంటే వర్ష ప్రభావం తక్కువన్నందువల్ల ఈరోజు మన గ్రామానికి వచ్చి ఇక్కడ రైతు అవగాహన సదస్సు పెట్టడానికి వచ్చినటువంటి అందరికీ పేరుపైన నా నమస్కారములు. ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ కాలం అంతా వెనుకబడిపోయింది. ఇప్పుడు వరి వేస్తే సాగు చేసేంత పరిస్థితి లేదు కాబట్టి ఏదైతే వాటర్ తక్కువ ఉందో దాన్ని కొంచెం అందరూ సాగు చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే కంది, చిరుధాన్యాలు, కంది ఒకటి, సజ్జ ఇలాంటివి ఏదైనా పెట్టుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే వరి కానీ మొక్కజొన్న, పత్తి పెడితే కూడా కొంచెం వాటర్ కావాల్సింది ఇంటికి అవసరం ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ తక్కువ తీసుకునే పెట్టి అందరూ రైతులు లాస్ చేసుకుంటూ చెప్పి అందరికీ ఈరోజు రైతు అవగాహన సదస్సు. ఎందుకంటే వర్ష ప్రభావం తక్కువన్నందువల్ల ఈరోజు మన గ్రామానికి వచ్చి ఇక్కడ రైతు అవగాహన సదస్సు పెట్టడానికి వచ్చినటువంటి అందరికీ పేరుపైన నా నమస్కారములు. ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ కాలం అంతా వెనుకబడిపోయింది. ఇప్పుడు వరి వేస్తే సాగు చేసేంత పరిస్థితి లేదు కాబట్టి ఏదైతే వాటర్ తక్కువ ఉందో దాన్ని కొంచెం అందరూ సాగు చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే కంది, చిరుధాన్యాలు, కంది ఒకటి, సజ్జ ఇలాంటివి ఏదైనా పెట్టుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే వరి కానీ మొక్కజొన్న, పత్తి పెడితే కూడా కొంచెం వాటర్ కావాల్సింది ఇంటికి అవసరం ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ తక్కువ తీసుకునే పెట్టి అందరూ రైతులు లాస్ చేసుకుంటూ చెప్పి అందరికీ ఈరోజు రైతు అవగాహన సదస్సు. ఎందుకంటే వర్ష ప్రభావం తక్కువన్నందువల్ల ఈరోజు మన గ్రామానికి వచ్చి ఇక్కడ రైతు అవగాహన సదస్సు పెట్టడానికి వచ్చినటువంటి అందరికీ పేరుపైన నా నమస్కారములు. ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ కాలం అంతా వెనుకబడిపోయింది. ఇప్పుడు వరి వేస్తే సాగు చేసేంత పరిస్థితి లేదు కాబట్టి ఏదైతే వాటర్ తక్కువ ఉందో దాన్ని కొంచెం అందరూ సాగు చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే కంది, చిరుధాన్యాలు, కంది ఒకటి, సజ్జ ఇలాంటివి ఏదైనా పెట్టుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే వరి కానీ మొక్కజొన్న, పత్తి పెడితే కూడా కొంచెం వాటర్ కావాల్సింది ఇంటికి అవసరం ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ తక్కువ తీసుకునే పెట్టి అందరూ రైతులు లాస్ చేసుకుంటూ చెప్పి అందరికీ